తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట యమపాశంలాగా మారింది. తెలంగాణలో ఉన్న 15 లక్షల మంది కానిస్టేబుల్ అభ్యర్థులు 19,000 ఉద్యోగాలు వేయాలి, అలాగే వయో పరిమితి 36 సంవత్సరాలు పెంచాలని 50 రోజులుగా అరిగోసలు పడుతూ ఉద్యమాలు చేస్తుంటే మేము అడిగినప్పుడల్లా తెలంగాణ బడ్జెట్ లేదు, అలాగే తెలంగాణ అప్పుల పాలైందని చెప్తూ వాళ్ళే విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు. మేము 19,000 పోస్టులు అడిగితే 7,434 పోస్టులు వేశారు. గత నెల జూలై 29వ తారీఖు ఇవ్వడం జరిగింది. నిన్న దానికి సంబంధించిన విధి విధానాలు ఇస్తూ ఫీజుల అప్లికేషన్లు ఇస్తూ గతంలో 500 ఫీజుల అప్లికేషన్ ఫీజులను ఇప్పుడు కానిస్టేబుల్కి 1,200 రూపాయలు, ఎస్ఐకి 1,500 ఇలా చేసి ఒక్క పోలీసు అభ్యర్థి అప్లై చేయాలంటే 3,000 రూపాయలు దోచుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన అభ్యర్థులకు ఇంత వేలకు ఫీజులు కట్టాలంటే ఎక్కడి నుంచి కట్టే పరిస్థితి ఉంటుంది అనేది ఒకసారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మేమందరం కలిసి. అయ్యా, గతంలో ఉన్నప్పుడే మేము ఎక్కడ నిరుద్యోగులు ఉంటే అక్కడికి వచ్చి గద్దాలు అవ్వాలి, మేము అధికారంలోకి వస్తే జీరో అప్లికేషన్, ₹1 కూడా లేకుండా ₹1 అప్లికేషన్ ఫీజు పెడతామన్నా మీరు ఆ రోజేమో సుధపూస లాంటి మాటలు మాట్లాడి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల్లో రక్తాన్ని జలగలాగా పిలుస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని ఏమనాలి? ఆ రోజు మా తరపున మాట్లాడిన ఈ రోజు ప్రతినిధులందరూ ఈ రోజు ఎందుకు ప్రశ్నించట్లేదు? అధికారమే మీకోసం మమ్మల్ని వాడుకున్నారా? 3,000 రూపాయలు ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థి అప్లికేషన్ ఫీజులు, జిరాక్సులు, ఇవన్నీ ఎక్కడి దాదాపుగా 5,000 రూపాయలు అవుతున్నాయి. మీకు ఏమైనా సోయున్నదా? మీకేమో మెస్సీని తీసుకురావడానికి, అందాల పోటీలకి, మీరు తాగే వాటర్ బాటిల్కి, మీరు వేసుకునే చెప్పుల ఖర్చులకేమో వేలకు మా యొక్క రక్తాలు పీడించి జలగలా పీడిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనాలి? మేధావులందరూ ఎక్కడికి వెళ్ళారు? ప్రతిపక్ష పార్టీలన్నీ ఎక్కడికి వెళ్ళాయని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరు నిరుద్యోగ సంఘాలన్నీ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఎట్టి పరిస్థితుల్లో పెంచిన ఫీజులను దక్కించి కానిస్టేబుల్కి ₹100, ఎస్ఐకి ₹100 మాత్రమే పెట్టాలి. అలాగే ముఖ్యంగా వయో పరిమితి 36 సంవత్సరాలు ఇవ్వకపోతే రాష్ట్ర డీజీపీ ఆఫీసును ముట్టడించే ప్రయత్నం జరుగుతుంది. మీరిచ్చిన జీవోల ప్రకారమే వయో పరిమితి పెంచుతారనే ఆశలతోటి, కోటి ఆశలతోటి వచ్చి చదవడం జరిగింది. కాబట్టి వెంటనే వయో పరిమితి కూడా పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే మీ అందరికీ తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ.